వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. ప్రొద్దుటూరులో వృద్ధులు చదువురాని వారిని లక్ష్యంగా చేసుకుని ఏటీఎం కార్డులు మార్చి ఖాతాల్లోని నగదును కాజేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సహాయం చేస్తానని నమ్మించి పిన్ నంబర్ తెలుసుకుని అసలు కార్డు స్థానంలో డూప్లికేట్ కార్డు ఇచ్చేవాడని పోలీసులు తెలిపారు. అతడి వద్ద నుంచి 50,000 రూపాయల నగదు, 6 డెబిట్ కార్డులు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కృష్ణాపురానికి చెందిన సిద్దేశ్ అలియాస్ సిద్ధుగా గుర్తించారు. రాయలసీమ వ్యాప్తంగా ఇలాంటి 18 కేసులు నమోదైనట్టు అడిషనల్ ఎస్పీ విభూ కృష్ణ తెలిపారు. అపరిచితులకు ఏటీఎం, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు ఇవ్వొద్దని ప్రజలకు సూచించారు. నిమిషం వీడియో ఫాలో చేసుకోండి. ఫోటో తీసామా? నేను తీస్తాను. ఇది మళ్ళీ గ్యారంటీ లేని సెల్ లేదా నేను తీస్తాను. అందరికీ నమస్కారం. ఇప్పుడు మాకు ఈ లాస్ట్ జూన్ 17 మాకు ఒక కేసు వచ్చింది. ఇట్లా ఏటీఎం సెంటర్లో పెద్దవాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళతో చీట్ చేసి డబ్బులు తీసుకుంటున్న ఒక అక్యూజ్ ఉన్నాడు. అది మాకు కేసు వచ్చింది. సో మనం ఆ కేసు చూసినప్పుడు మాకు సిమిలర్గా ఇంకా 2 కేసెస్ మా ప్రొద్దుటూరు 1 టౌన్లోనే రిజిస్టర్ అయింది తెలిసింది. అయితే ఒకటి 2025 నవంబర్లో, ఇంకొకటి ఏప్రిల్ 2026లో సిమిలర్ కేసెస్ జరిగింది. సో అప్పుడు టెక్నికల్ సర్వేలెన్స్ CCTV యూజ్ చేసి మనం అక్యూజ్ పట్టుకున్నాం, దండనగిరి సిద్ధేష్. సో తర్వాత మాకు ఎంటైర్ మోడస్ ఆపరాండి తెలిసింది. ఇతను ఏం చేస్తాడంటే జనరలీ ఏటీఎం ఎక్కడ ఎక్కువ క్రౌడ్ వస్తారో ఆ ఏటీఎంలో ఉంటారు పెద్దవాళ్ళు లేదా కొంచెం ఇల్లిటరేట్ వాళ్ళు ఎవరెవరు వస్తారో అతను చూస్తాడు. వాళ్ళతో ఫస్ట్ మాట్లాడతాడు. ఫస్ట్ ఒక ర్యాప్ డెవలప్ చేస్తాడు. మీకు వాళ్ళకి తెలిసిన వాళ్ళు అట్లా లేదా కొడుకు ఫ్రెండ్ అట్లా ఏదో ఒకటి చెప్పి ఫస్ట్ ర్యాప్ డెవలప్ చేసుకుంటాడు. తర్వాత అతను హెల్ప్ చేయడానికి ఆఫర్ చేస్తాను. నేను డబ్బులు తీసుకొస్తాను లేదా ఏదో ఒకటి చేస్తాను. చాలా మందికి ఏటీఎం ఆపరేట్ చేయడం కూడా తెలియదు పెద్దవాళ్ళకి. సో అది యూజ్ చేసి ఇతను ట్రై చేసినప్పుడు అన్ని ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత లేదా చేయడానికి ముందు చేసిన తర్వాత అతను కార్డ్ కింద పెడతాడు. కింద నుంచి తీసుకువెళ్తున్నప్పుడు అతను వేరే ఒక కార్డు ఇచ్చేస్తాడు, సిమిలర్ కార్డ్. చాలా మంది అది వాళ్ళకి ఆ డిఫరెన్స్ తెలియదు, అప్పుడే దొరకలేదు కాబట్టి వాళ్ళు ఒరిజినల్ కార్డ్ ఇతను తీసుకువెళ్ళి పిన్ కూడా తెలుస్తుంది, ఎందుకంటే అప్పుడే ట్రాన్సాక్షన్ చేస్తాడు కాబట్టి. సో మళ్ళీ అక్కడ నుంచి ఆ కార్డులో టోటల్ అమౌంట్ ఎన్ని ఉంటుందో అన్ని విత్డ్రా చేసుకుంటాడు. సో ఇట్లా చాలా టైమ్స్ చేశాడు. ఇప్పుడు మన ప్రొద్దుటూరులో మాత్రం 3 కేసెస్ ఉన్నాయి. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు తెలిసింది ఇతనికి ఆల్మోస్ట్ 18 కేసెస్ ఉన్నాయి. ఎంటైర్ రాయలసీమ రీజన్లో కర్నూలు నుంచి చిత్తూరు, నంద్యాల అన్ని ఏరియాస్లో ఇతనికి ఒక టోటల్ ఆఫ్ 18 కేసెస్, ఇంక్లూడింగ్ ఇప్పుడు 3 కేసెస్ ప్రొద్దుటూరులో ఉన్నాయి. సో ఇతని నుంచి మనం అరౌండ్ 50,000 క్యాష్ రికవర్ చేసాం. టోటల్ అమౌంట్ 1,30,000 ఈ 3 కేసెస్ కలిపి. దీంట్లో 50,000 మాత్రం ఇతని నుంచి ఇప్పుడు ఇన్ పర్సన్ మనం రికవర్ చేసాం. ఇతన్ని యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ మనం పట్టుకున్నది కూడా వాసవి సర్కిల్ పక్కన ఇంకా ఒక ఏటీఎంలో. సో ఇతని హ్యాబిట్ కానీ ఇదే చేస్తున్నాడు. అండ్ ఇతనికి ఈ డబ్బులు యూజ్ చేసి ఇతని ఆల్కహాల్ హ్యాబిట్స్ అన్ని దీని మీద ఇతను స్పెండ్ చేస్తాడు. సో ఒక క్యాష్ 50,000, 6 డెబిట్ కార్డ్స్ అండ్ ఒక సెల్ ఫోన్ కూడా రికవర్ చేశాము. సో ప్రొద్దుటూరు ప్రజలకు ఎస్పెషల్లీ మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఈ సజెషన్, ఈ అడ్వైస్ ఇవ్వండి. ఎవరు తెలిసిన వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్తో మాత్రం సహాయం తీసుకోండి ఏటీఎం ఆపరేట్ చేయడంలో. స్ట్రేంజర్స్ హెల్ప్ తీసుకోవద్దు, ఎస్పెషలీ ఇన్ దిస్ మ్యాటర్. ఇది యాక్చువల్లీ ఒక సింపుల్ కేసు. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ జస్ట్ కార్డ్ మాత్రం మార్పేయడం ఇది సింపుల్ కేసు. ఇప్పుడు చాలా మంది కార్డ్ ఒక స్పెషలైజ్డ్ డివైసెస్ ఇప్పుడు ఉన్నాయి.
స్పెషల్ డివైసెస్లో ఆ కార్డ్ స్కాన్ చేసుకుంటారు. కార్డ్లో మాకు ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రీడింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ చిప్ ఉంది. ప్రతి ఎలక్ట్రోమాగ్నెటిక్ చిప్కి ఒక డేటా దాంట్లో ఉంటుంది, రీడింగ్ ఉంటుంది. స్పెషలైజ్డ్ డివైసెస్లో అది తీసుకుంటారు, ఈజీ కాపీ చేయడం. బెస్ట్ సొల్యూషన్ ఏమంటే వేరే ఒకరికి మీ ఏటీఎం కార్డు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇవ్వకూడదు. సింపుల్, మీరు మాత్రమే యూజ్ చేసుకోండి. ఆర్ ఏటీఎం యూజ్ చేయాలంటే మీరు ఫ్రెండ్స్, ట్రస్టెడ్ పీపుల్తో మాత్రం కార్డు ఇచ్చి యూజ్ చేసుకోండి. లేదా కంప్లీట్లీ అవాయిడ్ ఏటీఎం, యూపీఐ అట్లా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోండి. సో ఇది ఒక ఈజీ అటాక్ వెక్టర్, మనం ఇది అవాయిడ్ చేసుకోవాలి.